ఇవన్నీ మనం పక్కన పెడితే తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రజా వ్యతిరేకత లేదు, ప్రజాబలం ఇప్పటికీ ఉందని నిరూపించుకోవడానికి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని ఆయనని రాజీనామా చేసి రైతు సమన్వయ సమితుల రాష్ట్ర చైర్మన్గా ఆయనని నియమించాలనుకుంటున్నారు. అందులో భాగంగా రాజీనామా చేయించి ఎన్నికలకు పోయి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చూపించాలని ఒక తహతలాడుతున్నారు కదా. నిజంగా ఎన్నికలంటూ ఉప ఎన్నికలంటూ వస్తే నల్గొండలో అఖిలపక్షం అంతా కలిసి గెలవగలదన్న ఒక ధీమా ఉందంటారా? ఇప్పుడు మేము అనేది ఏంటంటే, మీరు ఎట్లా 110 గెలుస్తామంటుంటారు కదా 119కి, మరి గంత అనుమానం ఎందుకంటే మొత్తం ఇతర పార్టీల నుంచి వచ్చిన 32 మంది ఏమో వచ్చిండ్రు కదా, అందరినీ రాజీనామా చేయించండి, రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు పోండి, మీ బలం నిరూపితమైపోతుంది కదా, అనుమానాలు ఎందుకు? తర్వాత దానివల్ల అనేకమైన అనుమానాలు కూడా నివృత్తి అయిపోతాయి కదా, ఆ చట్టాల ఉల్లంఘన జరిగిన పాపం కూడా కడిగేసుకోవచ్చు కదా. ఏది పార్టీ ఫిరాయింపుల చట్టం, ఇవి కూడా పాపం కూడా కడిగేసుకోవచ్చు కదా. చేయమనండి, రాజీనామా చేసి అంత ధీమాగా ఉన్నారు కదా, ఎదుటివాడు గెలుస్తాడా లేదా అనేది అది వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం, కానీ ధైర్యం చేయమని చెప్పి మేము కోరుతున్నాం. నల్గొండలో ఉప ఎన్నిక వస్తే జేఏసీ నుంచి కోదండరామ్ గారు పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఏవదే ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఆయన ఎక్కడ చేస్తాడండి, అంత ధైర్యం లేదు ఇవాళ టీఆర్ఎస్ అధినాయకత్వానికి. అంత ధైర్యం చేసి రాజీనామా చేసి గెలుస్తారని నేను అనుకోవటం లేదు. సింగరేణి ఎన్నికల్లోనే గెలవటానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు, రోజు ఎక్కడనో 100 మేకలు తెగుతూనే ఉన్నాయి, ఇష్టారాజ్యంగా మందు పోస్తూనే ఉన్నారు, తాగినంత తిండి, తాగినంత మందు, తిన్నంత తిండి. అది ఇవాళ మనిషికి 5,000 రూపాయలట. రెండో దర్జా నాయకులు కొనుగోలుకు దుకాణాలే తెరిచినారు. ఆ రేటు పట్టి మీరు ఏ కోల్ మైన్ ఏరియాకు పోయినా ఆ రేటు పట్టీల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడనే ఇన్ని అష్టకష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు నల్గొండలో ఏదో ధైర్యం చేసి రాజీనామా చేస్తారని నేను అనుకోవటం లేదు. వాళ్ళకి ఆ రకంగా అంతర్గతంగా విశ్వాసం ఉంటే నేను 110 గెలుస్తా అని చెప్పాడు. గెలిచేటోడు ఎప్పుడు కూడా ప్రతిరోజు నేను 100 గెలుస్తా, 110 గెలుస్తా, 112 గెలుస్తా అని చెప్పాడు. ఆ విశ్వాసం లేదు కాబట్టి విశ్వాసం కార్యకర్తల్లో నింపటానికి అధినాయకత్వం చేస్తున్నటువంటి తాపత్రయం, అది తాపత్రయం మాత్రమే అంటారు. అంతే, వాపా బల్పా అనేది 2019 అంత మాటలు నాకు రావు, కానీ తాపత్రయం ఒకటి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా అంటారా?